హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ వచ్చిందంటే సెలవులు వస్తాయి, అదొక సంతోషము. పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు, అదొక ఆనందము. బట్ మనకైతే మాత్రం సమ్మర్లో ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు వచ్చినా రాకపోయినా పెద్దవాళ్ళము తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఫంక్షన్కి పిలిచారంటేనే మనం తప్పకుండా వెళ్ళాలి కదండి. ఇంకా ఆ ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు లొకేషన్ మంచిగా ఉంది, భలే ఉంది అనిపించే లొకేషన్స్కి వెళ్తున్నాము అంటే ఓకింత అయితే ఆనందం బాగా ఉంటుందండి. నాకైతే ఈరోజు ఈ జర్నీ చేస్తున్నాము అనంటే ఎప్పుడు ఉన్న ఆనందం కంటే కూడా డబల్ ఆనందం అయితే ఉందండి. అది ఏంటి అంటే మనం ఫస్ట్గా దేవరపల్లి హైవే వచ్చింది కదండి మనకి. అది మన ఇంటి దగ్గరలోంచి అనమాట, మన ఊరికి దగ్గరలోంచి వెళ్ళింది. అది కాక ఫస్ట్ టైం మనము దాని మీద ప్రయాణం చేయబోతున్నాము. ఇంకా కొంత ఎగ్జైటింగ్గా ఉంటుందండి. అలానే ఇంకా ఏం తెలిసిందంటే మనము ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఇటుపక్క అటుపక్క ఖర్జూర పొలాలు, అలానే కొబ్బరి తోటలు, మనకి ఒక మంచి వాతావరణంలో మనం జర్నీ చేస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందటండి. ఇంకా ఈరోజు ఈ ఫీలింగ్ని మేము అనుభవించబోతున్నాము అనమాట. అయితే మనము పక్కన కొంచెం పల్లెటూరులో వచ్చినప్పుడు వీడియోని తీసుకోవాలంటే కొంచెం స్లో చేసుకొని ఈ మొక్కలను అయితే చెట్లని మొక్కలు కాదండి సారీ, చెట్లను అనమాట, పెద్ద పెద్ద చెట్లు. ఇంకా మనం అడవిలో వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మధ్యలో దారి ఇటుపక్క అటుపక్క ఆ చెట్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో అండి, అడవిని తలపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆంధ్రాలోకి వచ్చాము అని అంటే పచ్చటి పొలాలు, ఇంకా అక్కడక్కడ మనకి చేపల చెరువులు అంటారు కదండి, మనకి మధ్య మధ్యలో చెరువులు తగులుతూ ఉంటాయి అన్నమాట. ఆ చెరువుల అంత నీళ్ళకనమాట, అంత నీళ్ళకి ఈ పక్కనున్న చెట్లు మొత్తం కూడా పచ్చగా ఉండి మళ్ళీ కాయల్ని కూడా బాగా ఇస్తాయండి. అరటి ఫేమస్ ఆంధ్రాలో, మనకి కొబ్బరి ఫేమస్. ఇంకా ఇప్పుడైతే ఎక్కడ చూసినా కానీ ఖర్జూరపు పొలాలన్నమాట చాలా ఉన్నాయన్నమాట. ఇంకా వీటన్నిటిని అసలు ఒక్కటి కాదండి, నాకు వీడియో తీయబుద్ధి కాక పక్కన పెడితే వెంటనే మళ్ళీ చెట్లను చూసరికి ఫోన్ తీయటము ఇలా అనమాట. అంటే అంత అందాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ ఎక్కడ ఆగి వీడియో తీసే అంత టైం అయితే లేదండి. ఎందుకంటే ఇది మేము ఫస్ట్ వెళ్ళడము రిటర్న్ రెండు ఉన్నాయండి ఈ వీడియోలో. అంటే వెళ్ళేటప్పుడు తీశాను మొక్కల్ని, హైవే మీద ఉన్న అందాలన్నీ కూడా తీశాను. అలానే మళ్ళీ మేము రిటర్న్ జర్నీ కూడా కేవలం అనమాట మొక్కల్ని పెట్టాలి అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. మీరందరూ కూడా ఆంధ్రాలో ఉన్న వాళ్ళైతే మీ అందాలని మీకు చూపిస్తున్నాను, మీ చెట్ల అందాలని మీకు చూపిస్తున్నాను. బట్ తెలంగాణలో కానీ ఇంకేదైనా అదర్ స్టేట్స్లో మన యూట్యూబర్స్ ఉండి ఈ అందాలని తప్పకుండా మీరు కూడా తిలకిస్తారు అని చెప్పి తీస్తున్నానండి. మన దేవరపల్లి హైవే ఇంకా మేము ఎండ్ దాకా వెళ్ళలేదు. ఎండ్ దాకా వెళ్ళినట్టయితే కేరళ మనకి వాతావరణం ఎలా ఉంటుందో మనకి అలా ఉందటండి ఇక్కడ వాతావరణము అంత అనమాట. ఇటుపక్క అటుపక్క కొబ్బరి చెట్ల మధ్య నుంచే మనకి హైవే అనేది వేశారు. హైవే వేసిన వాళ్ళు కూడా అన్నీ ఆలోచిస్తారు కదండి. వెళ్తున్న వాళ్ళకి మంచి వాతావరణం ఉండాలి అని చెప్పి హైవేనైతే సూపర్గా డిజైన్ చేశారనమాట. చాలా బాగా నచ్చింది. ఇంకా మేమేంటంటే మేము వెళ్ళవలసింది తణుకు అనమాట. తణుకు నుంచి మేము పాలకొల్లు వెళ్ళాలి కాబట్టి మేము హైవేని మధ్యలోంచే కిందికి వచ్చేసామన్నమాట. కిందికి వచ్చేసి మళ్ళీ మేము వేరే వేలోంచి వెళ్ళాము. ఇదండి ఆంధ్రాలో అందాలు చూడాలి అంటే మనము అక్కడికి ప్లాన్ చేసుకొని ఒక 2 days ఉండేటట్టు వెళ్ళాలన్నమాట. 2 days ఉండేటట్టు వెళ్ళామనుకోండి, చక్కగా ఆ కొబ్బరి తోటలు, ఆ పొలాలు, అరటి తోటలు అన్నీ కూడా మంచి మంచి అందాలు ఉంటాయి. అక్కడక్కడ మనకి కనిపించే కొలనులు భలే ఉంటాయండి. ఆ చెరువులు పక్కనే ఈ తోటలు అనమాట. అందాన్ని ఆస్వాదించాలి అంటే కొన్ని పల్లెటూళ్ళకి వెళితేనే
తెలుస్తుంది. ఇలా మనము ఇట్లా జర్నీ చేస్తూ అంటే మనం కారులో కూర్చుంటే కూడా అందాలను అంతగా తెలియదండి మనకి. ఎందుకంటే వెళ్తూ వెళ్తూ వీడియోలు తీస్తున్నాం అంతవరకే. కానీ అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్ల దగ్గర ఆ నీడకి కూర్చొని ఆ గాలిని పీలుస్తూ ఆ చక్కటి పల్లెటూరి వాతావరణంలో ఉన్న గాలిని పీలుస్తూ ఉంటే ఆహా! ఆనందమే వేరండి. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి ఆనందాలు, సంబరాలు అయితే రావు. నాకైతే భలే అనిపించిందండి. ఇంకొక రోజు మాత్రం ఖచ్చితంగా ఆ అందాలన్నీ తీసుకోవడానికి ప్రత్యేకంగా వెళ్ళి మాత్రం తప్పకుండా వీడియో తీసుకుంటానండి. ఇలా వస్తూ అంటే మనము మన గురించి, మన వీడియో గురించి మన కుటుంబీకుల్ని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదనమాట. అందరము కలిసి వెళ్ళాము కాబట్టి మళ్ళీ రిటర్న్ కూడా మేము 5 గంటల జర్నీ కాబట్టి మళ్ళీ 2 గంటలకే రిటర్న్ జర్నీ అయినామండి. అందుకోసం ఎక్కడా కూడా ఆగి మనం వీడియో కొంచెం క్లిప్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదనమాట. ఇట్లాంటి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు మాత్రం మనం చక్కగా ఒక 2 డేస్ ఉండాలని నాకైతే అనిపించింది. ఈసారి మాత్రం అలానే వెళ్తాను అని అయితే నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు అనమాట అంటే మనం ప్రతి చెట్టు గురించి కూడా చెప్పడానికైతే సమయం లేదండి. ఆ చెట్టు గురించి చెప్దామంటే కానీ ఈ అందాలన్నిటినీ కూడా మీరు కూడా చూస్తారు అని చెప్పి ఒక చిన్న ఆశ అనమాట. ఇంకా అదే కాక నాకు మధ్య మధ్యలో బాగా నచ్చిన విషయాలు ఏంటంటే అండి, మనకి ఎనుకటి పల్లెటూర్లు ఉన్నాయి కదండి, అలా పెంకుటిళ్ళు అయితే భలే కనిపించినాయండి. 2, 3 పెంకుటిళ్ళని అయితే అలా చూస్తూ అనమాట వీడియో అయితే తీసుకున్నాను. ఆ పల్లెటూళ్ళు కూడా ఆ పల్లెటూళ్ళల్లో పెంకుటిళ్ళు అనమాట. అవి బాగుంటాయండి, చూడటానికి బాగుంటాయి. అసలు పల్లెటూళ్ళకి పట్టుకొమ్మలు అంటారు కదండి, అలా అనమాట. రైతులు మనకి పల్లెటూరుకి రైతులు ఎట్లనో అలానే ఇళ్ళు కూడా అండి. అది వెనకటి ఇళ్ళు చాలా ప్రధానమైన ఇళ్ళు అనమాట. వాటి గురించి మనము ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే అవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాంటి ఇళ్ళని కూడా నేను చూశారు కదా అది అనమాట. అక్కడ చూపించిన ఇల్లు కూడా సేమ్ అదే ఇల్లు అండి. ఆ ఇల్లు వచ్చినప్పుడు మనం మాట్లాడటానికి అవకాశం లేదు, వీడియో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసం ఈ అందాలన్నీ మీరు కూడా మంచిగా ఆస్వాదిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 2, 3 పల్లెటూళ్ళ నుంచి మనం వచ్చేసి మళ్ళీ మనమైతే హైవే ఎక్కామండి. ఖర్జూరపు తోటలో తెలియట్లేదు, కొబ్బరి తోటలో తెలియట్లేదు. మనం చూసేటప్పటికే బండేమో వెళ్ళిపోతూ ఉంది. వేగం ఆగదు కదండి, మరి హైవే అంటే అలానే ఉంటుంది కదా. హైవేలో 100 వెళ్ళాల్సిన వాళ్ళు కూడా 120కి వెళ్తూ ఉంటారండి. అట్లా జామ్ అంటూ ప్రయాణం అయితే సాగుతుందనమాట. ఎందుకంటే రోడ్డు మొత్తం స్మూత్గా ఉంటుంది. వెహికల్స్ ఎక్కడా కూడా మనకి అడ్డం రావు, చక్కగా వెళ్ళిపోతూ ఉంటాము. ఎవరు ఏదోలో వెళ్ళే వాళ్ళు అదోలో వెళ్తూ ఉంటారు కాబట్టి హైవే ప్రయాణం భలే ఉంటుందండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.